Hello and welcome to Cricket Chat with Venkatesh. I'm very happy for Jammu and Kashmir team. జమ్మూ అండ్ కాశ్మీర్ టీమ్ రంజీ ట్రోఫీ ఫైనల్కి రావడం అంటే బిగ్ అచీవ్మెంట్. ఫైనల్ వాళ్ళు గెలుస్తారా లేదనే తర్వాత సంగతి, కానీ ఫైనల్ వరకు రావడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. ఎందుకంటే 1959 నుంచి ఆడుతున్నారు వాళ్ళు రంజీ ట్రోఫీ. 67 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్. అది చాలా పెద్ద అచీవ్మెంట్ జమ్మూ కాశ్మీర్ విషయం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ అంత పాపులర్ గేమ్ కాదు. అసలు ఇండియాలో క్రికెట్ ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా, పోనీ 2000 ముందు లేదా 2010 వరకు కూడా కొన్ని నగరాలకే పరిమితం ఉండేది. వాళ్ళే రంజీ ట్రోఫీలు గెలిచేవాళ్ళు, వాళ్ళ డామినేషన్ ఉండేది డొమెస్టిక్ సర్క్యూట్లో, ఏ ఫార్మాట్ అయినా సరే. కానీ ఆఫ్ లేట్ ఇండియా మొత్తం అన్ని, మన నాగాలాండ్ టీం చూస్తున్నాం, త్రిపుర టీం చూస్తున్నాం, చాలా టీమ్స్, కొత్త టీమ్స్కి అవకాశం వచ్చింది. ప్లస్ క్రికెట్ మొత్తం దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. ఏదో కొన్ని నగరాలకు, మెట్రో సిటీస్కి పరిమితం కాదు. ముంబై డామినేషన్ గురించి నేను వీడియోలు కూడా చేశాను. ముంబై ఎంతగా డామినేట్ చేసేదంటే రంజీ ట్రోఫీ వాళ్ళు 42 సార్లు గెలిచారు, 42 టైమ్స్. మిగతా ఏ టీం కనీసం 10 సార్లు కూడా గెలలేదు. 42 టైమ్స్ దే వన్ ది రంజీ టైటిల్. అందులో 1959-60 నుంచి 72-73 వరకు అనుకుంటా 15 సార్లు వరుసగా గెలిచారు. కాన్సిక్యూటివ్గా 15 సార్లు రంజీ ట్రోఫీ వాళ్ళే గెలిచారు. సో ముంబై డామినేషన్ ఎలా ఉంటుందని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ గత 10 సంవత్సరాల్లో ఆ పరిస్థితి మారి మీకు టీమ్స్ లైక్ గుజరాత్, విదర్భ అయితే 3 సార్లు గెలిచింది. విదర్భ, సౌరాష్ట్ర, మధ్యప్రదేశ్, అంతకుముందు కొంచెం ముందుకెళ్తే రాజస్థాన్, ఇలాంటి టీమ్స్ గతంలో రంజీ ట్రోఫీలో గొప్ప రికార్డు లేని టీమ్స్ అన్నీ కూడా రంజీ టైటిల్స్ గెలవడం అనేది మనం చూస్తున్నాం. సో పరిస్థితి మారింది. చిన్న టీమ్స్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఈవెన్ ఉత్తరాఖండ్ టీమ్ సెమీఫైనల్ ఆడి, అది కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ ఈసారి. సో రంజీ ట్రోఫీలో కానీ డొమెస్టిక్లో కానీ ఎక్కడెక్కడి నుంచో ప్లేయర్స్ వస్తున్నారు. ఇప్పుడు ఊహించని చోటు, ఇప్పుడు అస్సాం నుంచి రియాన్ పరాగ్ వచ్చాడు, కేరళ నుంచి మన సంజు శాంసన్ ఏంటి, కొత్త ప్లేయర్స్ వస్తున్నారు కదా కేరళ నుంచి వస్తున్నారు, జార్ఖండ్ నుంచి వచ్చారు, ధోని తర్వాత చాలామంది వచ్చారు అనుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా ఇషాన్ కిషన్. సో ఇప్పుడు క్రికెట్ బ్యాక్ వాటర్స్ అనుకున్న ప్రాంతాల నుంచి కూడా ప్లేయర్స్ వస్తారు. మధ్యప్రదేశ్ నెవర్ నోన్ ఫర్ క్రికెట్. ఈవెన్ ఉత్తరప్రదేశ్ నుంచి గోపాల్ శర్మ అనే ఒక ప్లేయర్ ఆడాడు గతంలో. కానీ ఇటీవల కాలంలో ఎంతమంది వచ్చారు, భువనేశ్వర్ కుమార్ ఏంటి, మన సురేష్ రైనా, ఎంతమంది యూపీ నుంచి. యూపీ హ్యాస్ బికమ్ బిగ్ క్రికెట్ స్టేట్. క్రికెట్లో చాలా చాలా మంచి టాలెంట్ ప్రొడ్యూస్ చేసే స్టేట్గా మారిపోయింది. సో ఆ టోటల్ ఆ పారాడైమ్ షిఫ్ట్ అనేది మనకి ఒకప్పుడు ఓన్లీ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, ఈ నగరాలకే క్రికెట్ పరిమితి. అహ్మదాబాద్ కూడా, ఇప్పుడు అహ్మదాబాద్లో మనం ఫైనల్స్ జరుపుతున్నాం. అఫ్కోర్స్ అది అమిత్ షా, నరేంద్ర మోడీ వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు. అహ్మదాబాద్ హెస్ బికమ్ ఎ బిగ్ క్రికెటింగ్ సెంటర్. అక్కడి నుంచి కూడా, గుజరాత్ నుంచి కూడా బోల్డంత టాలెంట్ వస్తుంది. సో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది ఇండియా, అంటే అదర్ దాన్ ముంబై, సో అక్కడి నుంచి కూడా టాలెంట్ వస్తుంది. రాజస్థాన్ హ్యాస్ బికమ్, సో ఇది చాలా చాలా శుభ పరిణామం ఇండియా వ్యాప్తంగా. జమ్మూ కాశ్మీర్ అంటే, జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఫేమస్ ఫర్ విల్లో. అంటే విల్లో అనే చెట్టు నుంచి కదా క్రికెట్ బ్యాట్, విల్లో అనే ఆ వుడ్తో చేస్తారు. ఇంగ్లీష్ విల్లో చాలా బాగుంటుంది. కాశ్మీర్లో కూడా విల్లో ఉంటుంది. కాశ్మీర్ విల్లోతో బ్యాట్స్ వస్తే అంత మంచి విల్లో కాదని అంటారు. కాశ్మీర్ విల్లో, నా దగ్గర కూడా ఒక బ్యాట్ ఉండేది. నేను పెళ్ళైన కొత్తలో 1988లో నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఒక బ్యాట్ 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. అప్పట్లో 50 రూపాయల బ్యాట్, అంత గొప్ప బ్యాట్ ఇంకా రోడ్ సైడ్లో కొనుక్కున్నాను నేను. అది పెద్ద వాడిగా ఇంట్లో షాడో ప్రాక్టీస్కి వాటికి అప్పుడప్పుడు ఇంట్లో మామూలు క్రికెట్ బాల్తో కాకుండా రబ్బర్ బాల్తో ఆడేప్పుడు వాడేది ఆ బ్యాట్. చాలా రోజులు ఉంది నా దగ్గర బ్యాట్. తర్వాత మా మేనల్లుడు ఎవరికి ఇచ్చేసాను ఆ బ్యాట్. సో ఆ కాశ్మీర్లో బ్యాట్లు ఫేమస్ కానీ, క్రికెట్ బ్యాట్లు ఫేమస్ కానీ, కాశ్మీర్ క్రికెట్ ఫేమస్ కాదు. ఎప్పుడు వాళ్ళకి ఒక స్టేడియం ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళకి స్టేడియం షేర్ కాశ్మీర్ స్టేడియం శ్రీనగర్లో, అలాగే మరొక గ్రౌండ్ కూడా ఉంది అక్కడ శ్రీనగర్లో. గ్రౌండ్స్ ఉన్నాయి కానీ అక్కడ దే ఆర్ నెవర్ నోన్ ఫర్ దేర్ క్రికెట్. సో అలాంటి చోట నుంచి ఇంత టాలెంట్ ఎమర్జ్ కావడం, వాళ్ళు ఫైనల్కి రావడం అంటే ఎక్స్ట్రాడినరీ థింగ్. పర్వేజ్ రసూల్ మనకి బిగ్ నేమ్ వినిపించింది. ఇండియాకి ఫస్ట్ ఆడింది ఎవరంటే పర్వేజ్ రసూల్ ఫ్రమ్ కాశ్మీర్. అతను ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. కొన్ని మ్యాచ్లు ఆడాడు ఇండియాకి. అప్పట్లో ఏంటంటే, అప్పుడు సీఎంగా ఉన్న ఫారూక్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేశాడు, మా పర్వేజ్ రసూల్కి టీంలో ప్లేస్ కల్పించండి ఇండియన్ టీంలో అని చెప్పి. అప్పుడు అది పెద్ద సెన్సేషన్ అయింది. ఏంటి, ఒక పొలిటీషియన్
ఇట్లా రికమెండ్ చేయడం ఏంటి, ఒక తమ ప్లేయర్ని ఇండియన్ టీంలో ఆడించమని అంటే అతను ఏమన్నాడంటే మా కాశ్మీర్ నుంచి ఎవరో ఒకరు అంత టాలెంట్ తక్కువ వచ్చిన మంచి టాలెంటెడ్ క్రికెటర్ ఉన్నా అతనికి అవకాశం ఇవ్వమని అడిగాను తప్ప ఏదో మాకేదో నేనేదో పొలిటికల్ ప్రెషర్ పెట్టాలనుకున్నా అంత డెస్పరేట్గా ఉండేవాడు. అలాంటి కాశ్మీర్ నుంచి చాలా టాలెంట్ ఎమర్జ్ కావడం మనం చూస్తున్నాం. సో కాశ్మీర్కి ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ది వే దే హ్యావ్ బిన్ పర్ఫార్మింగ్ ఓవర్ ది ఇయర్స్ గత కొద్ది సంవత్సరాలు. ముందుగా ఐ థింక్ 2011లో అనుకుంటా 2011లో బిషన్ సింగ్ బేడీ ఆ టీం కోచ్గా వెళ్ళాడు. బిషన్ సింగ్ బేడీ ఆ టీంలో ఆ చేంజ్ తీసుకొచ్చాడు. బిషన్ సింగ్ బేడీ వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ తీసుకొచ్చాడు. బేడీ అంత హార్డ్ టాస్క్ మాస్టర్, ఇండియాకి కూడా కోచ్ చేశాడు. సో ఆ బేడీ వాళ్ళకి ఆ ప్రొఫెషనలిజం, ఆ జీల్, ఎంతూజియాజం టు ప్లే ఫర్ ద కంట్రీ అవన్నీ కూడా వాళ్ళలో. సో అక్కడి నుంచి బిషన్ సింగ్ బేడీ వేసిన బీజాలు, ఆ విత్తనాలు ఇప్పుడు మొలకెత్తి ఫలాలుగా మారాయని అనుకోవచ్చు. అలాగే మన మెంటార్ అండ్ ప్లేయర్గా 2018లో అనుకుంటా ఇర్ఫాన్ పఠాన్ వెళ్ళాడు. ఇర్ఫాన్ పఠాన్ నేను స్టార్లో 2019లో కామెంటరీ చేసినప్పుడు ఒకసారి చెప్పాడు, మేము అట్లా కూర్చొని ఉంటే చెప్పాడు, కాశ్మీర్లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఐపీఎల్ ఆడతారు, ఇండియా ఆడతారు, చాలా ఎక్సైటెడ్గా చెప్పాడు. పేరు చెప్పాడు, బహుశా ఈ మైట్ హావ్ మెన్షన్డ్ అబ్దుల్ సమాద్, ఉమర్ మలిక్, మా పేర్లు కూడా గుర్తులేవు అప్పుడు, ఎందుకంటే వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దోస్ నేమ్స్. సో ఇర్ఫాన్ పఠాన్ అప్పుడే చెప్పాడు చాలా మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుందని చెప్పి. ఇర్ఫాన్ పఠాన్ కృషి కూడా అక్కడ ఖచ్చితంగా ఉంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా చాలా కృషి చేశాడు. వాళ్ళ టీమ్ ముందుకు రావడానికి ఇర్ఫాన్ పఠాన్ రోల్ కూడా ఉంది. అలాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ ప్రెసిడెంట్ మితుల్ మన్హాస్ ఒక ఢిల్లీకి ఆడేవాడు. తర్వాత అతను జేఎండ్కేకి వెళ్ళి అక్కడ క్యాప్టెన్గా ఉండి తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈ 2021 నుంచి ప్లేడ్ కీ రోల్. సో అతను కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఫండ్స్ రావడానికి కానీ అవన్నీ కూడా అతను చాలా సహాయపడ్డాడు. సో అతని రోల్ కూడా ఖచ్చితంగా ఉంది జమ్మూ కాశ్మీర్ ముందుకు రావడం. అండ్ అఫ్ కోర్స్ అక్కడ ఏంటంటే పాలిటిక్స్ తర్వాత చాలా హైలీ కరప్ట్. ఫారూక్ అబ్దుల్లా వాళ్ళ జేఎండ్కే క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా విపరీతమైన, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ అరెస్టెడ్, ఆ ఫారూక్ అబ్దుల్లా వాజ్ అరెస్టెడ్ ఫర్ ఎలిగేషన్స్. అరెస్ట్ చేయడం మొత్తం మీద తీవ్రమైన ఛార్జెస్ ఉంటే, ఫండ్స్ అన్ని తినేసినట్టు, స్వాహా చేసినట్టు. సో అది హైలీ కరప్ట్. ఇప్పుడు వాళ్ళకి అసోసియేషన్ కూడా లేదు యాక్చువల్లీ. అది జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అనుకుంటా ఇప్పుడు, లడాక్ వేరే ఉన్నాయి, కానీ అన్నీ కలిపి ఒకటే అసోసియేషన్. అక్కడ ఇప్పుడు అసోసియేషన్ కూడా లేదు, ఒక అడ్హాక్ కమిటీ పెట్టి నడిపిస్తున్నారు. సో అడ్హాక్ కమిటీ ఉన్నా సరే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళకి ఫండ్స్ కూడా అన్లాక్ కావట్లేదు, ఫండ్స్ బీసీసీఐ నుంచి రావట్లేదు, ఎందుకంటే అసోసియేషన్ లేదు అక్కడ. అయినా సరే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా వాళ్ళ ప్యాషన్, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటిది కాశ్మీర్ కూడా కల్లోల ప్రాంతం, అక్కడ ఎక్కడ బాంబులు వెళ్తాయో, ఎక్కడ అన్రెస్ట్ ఉంటుందో, ఎక్కడ ఉద్యమాలు అవుతాయో, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ అవుతాయో ఎవరికి తెలియదు. అలాంటి చోట్ల అలా ఉన్నప్పుడు మీకు డెవలప్మెంట్ రాదు. మీకు ఎప్పుడైతే అక్కడ టర్బ్యులెన్స్ ఉందో డెవలప్మెంట్ రాదు. అందుకని అక్కడ పేదరికం బాగా ఉంది. వాళ్ళు ఏంటంటే క్రికెట్ ఆడదాము, టైం ఉంటుంది, క్రికెట్ ఆడదాము, క్రికెట్ ఆడి ఒక ఐపీఎల్ కాంట్రాక్ట్ తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళకి అలా అయితే మా జీవితం మారిపోతుంది. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఉమ్రాన్ మలిక్ వాళ్ళ ఫాదర్ ఒక పూల వ్యాపారం, పండ్ల వ్యాపారం, చాలా హంబుల్ బిగినింగ్స్ వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఆకిబ్ జావేద్ ఫ్యామిలీ కూడా అలాంటిదే, చాలా హంబుల్, బిలో పావర్టీ, ఏమంటారు, చాలా చిన్న కుటుంబాల నుంచి, దిగువ మధ్య తరగతి, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. కానీ వెళ్ళింటే ఒక డ్రీమ్, ఒక కళల్ని మోసుకుంటూ వాళ్ళు కాశ్మీర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అండ్ వాళ్ళ కృషి, వాళ్ళ ప్యాషన్కి ఈరోజు మనం రిజల్ట్స్ చూస్తాం. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు, ఆఫ్ఘనిస్తాన్ ఎలా డెవలప్ అయిందో వీళ్ళు కూడా అంత కసిగానే ఆడుతున్నారు. ఆ కల్లోల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో ఆ కసి ఉంది. అయినా కూడా ఇర్ఫాన్ పఠాన్ నిన్న కూడా ఐ థింక్ ఈ రోజు పేపర్లు చూసాను, అతను ఏమంటాడంటే అక్కడ జమ్మూ సెలెక్టర్స్ ఇద్దరు ఉంటారంటే, కాశ్మీర్ సెలెక్టర్స్ ఇద్దరు ఉంటారు. జమ్మూ సెలెక్టర్స్ అందరూ జమ్మూ ప్లేయర్స్ గురించి మాట్లాడతారు, కాశ్మీర్ ప్లేయర్స్ గురించి మాట్లాడతారు. సో అది అలా కాదు, టీం బాగుంటే టాలెంట్ వైజ్గా జమ్మూ వాళ్ళందరూ టీంలో ఉన్నా పర్లేదు, కాశ్మీర్ వాళ్ళందరూ టీంలో ఉన్నా పర్లేదు. అలా కాకుండా కోటా సిస్టమ్ అనేది అన్ని ఆ ఫ్యాక్షనిజం పోవాలి అని ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. అలాగే అసోసియేషన్ ఫామ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి స్టేడియం రావాలని చెప్పి మన బీసీసీఐ ప్రెసిడెంట్ మితుల్ మన్హాస్ కూడా అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇంత డెవలప్ అవుతున్నారు కాబట్టి స్టేడియం కూడా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ కూడా క్వార్టర్ ఫైనల్స్కి వచ్చారు, కానీ క్వార్టర్ ఫైనల్స్ నుంచి ముందుకు వెళ్ళలేకపోయారు. ఆకిబ్ నబీ 2 సీజన్స్ నుంచి అద్భుతాలు చేస్తున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడి 55 వికెట్లు తీశాడు. అబ్దుల్ సమాద్ పర్ఫార్మ్డ్ బ్యూటిఫుల్లీ. అబ్దుల్ 650 రన్స్ చేశాడు. ఫైనల్లో సెమీఫైనల్లో 82 చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 30 నాట్అవుట్ ఇన్ ట్రికీ చేస్, దాంట్లో 30 నాట్అవుట్. యాక్చువల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో బెంగాల్కి వాళ్ళు లీడ్ ఇచ్చారు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో 99కి ఆల్అవుట్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు లీడ్ ఇచ్చినప్పుడు షమీ గాట్ 8 వికెట్స్, 8 for 90, కానీ స్టిల్ ఈజ్ బీయింగ్ ఓవర్లుక్డ్, అది వేరే విషయం. లీడ్ ఇచ్చినా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో నబీ అండ్ ఇంకొక సునీల్
అని ఒక లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, ఇద్దరు కలిసి వాళ్ళని 19 రన్కి ఆల్అౌట్ చేశారు. సునీల్ ఆల్సో బౌల్డ్ వెరీ వెల్, ఈజ్ పర్ఫెక్ట్ ఫాయిల్ ఫర్ ఆకిబ్ నబీ. సో ఆకిబ్ నబీ స్వింగ్ చేస్తాడు, ఓల్డ్ బాల్తో కూడా బాగా వేస్తాడు, కొత్త బాల్ స్వింగ్ చేస్తాడు, ఓల్డ్ బాల్తో కూడా రివర్స్ స్వింగ్ చేస్తాడు. ఈజ్ వండర్ఫుల్ రెడ్ బాల్ బౌలర్. అతను రెడ్ బాల్ బౌలర్ కాబట్టి ఇమ్మీడియట్గా అతను టెస్ట్లో ఆడించారు. 2 సీజన్లుగా అదరు కొట్టేస్తున్నాడు. బాల్ స్వింగ్ చేసే బౌలర్ మన భువనేశ్వర్ కుమార్ తర్వాత మనకి స్వింగ్ బౌలర్స్ లేరు. స్వింగ్ చేసే బౌలర్ని మనం ఖచ్చితంగా టీంలోకి తీసుకు. ఈ డజంట్ హ్యావ్ గ్రేట్ పేస్, ఐ డు అగ్రీ, కానీ ఈ కెన్ మేక్ ద బాల్ టాక్. ఖచ్చితంగా అతను టీంలోకి తీసుకురావాలి. టెస్ట్ మ్యాచ్లో అతను ఎంట్రీ సెలెక్టర్స్ ఖచ్చితంగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంత బాగా సెమీఫైనల్ క్వార్టర్ ఫైనల్లో ఈ గాట్ 7+5 12 వికెట్స్ వచ్చినాయి క్వార్టర్ ఫైనల్. ఇప్పుడు ఇక్కడ 9 వికెట్స్ ఈ సెమీఫైనల్లో. సో అద్దరు కొట్టేస్తున్నాడు అతను, 55 వికెట్స్ ఇన్ 9 మ్యాచెస్. అలాంటి బౌలర్ వాళ్ళకి దగ్గర. సునీల్ సమద్ ఇస్ ప్లేయింగ్ వేర్. వాళ్ళ కెప్టెన్ పారస్ డోగ్రా ప్లేడ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్, తర్వాత పుదుచ్చేరికి ఆడాడు. 41 ఇయర్స్ అతని ఎక్స్పీరియన్స్, అతని బ్యాటింగ్, దానివల్ల ఆ టీంకి చాలా యూజ్ అయింది. సో ఈ నలుగురు మెయిన్ రోల్ ప్లే చేశారు కశ్మీర్ ఫైనల్స్కి రావడానికి. ఫైనల్లో వాళ్ళకి అంత ఈజీ కాబోదు, ఎందుకంటే ఫైనల్ దే విల్ బి ప్లేయింగ్ అగేన్స్ట్ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ లాంటి హేమాహేమీలు ఉన్న టీం అది. బౌలింగ్ కూడా స్ట్రాంగ్, కావేరప్ప, పాటిల్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళు. సో అలాంటి టీంతో ఫైనల్ ఆడబోతున్నారు. ఈజీ కాదు, ఐ డు అగ్రీ. బట్ ఫైనల్ వరకు రావడమే గ్రేట్ అచీవ్మెంట్ కశ్మీర్కి. కశ్మీర్ క్రికెట్ ఈజ్ లుకింగ్ అప్. దట్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అక్కడి నుంచి మంచి మంచి ప్లేయర్స్, మనం సమాద్ వీలే కాదు, ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. ఈవెన్ రసిక్ సలామ్ ఇస్ దేర్. సో మచ్ ఆఫ్ టాలెంట్ ఈజ్ ఎమర్జింగ్. అలాంటి కశ్మీర్ నుంచి ఇంకా మంచి ప్లేయర్స్ రావాలి. కశ్మీర్ కూడా ఇండియా క్రికెట్ మ్యాప్లో ఒక కీ రోల్ ప్లే చేయాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్స్. కశ్మీర్ లాంటి చోట నుంచి ఇలా మంచి టాలెంట్ రావడం, వాళ్ళు ఫైనల్కి రావడం, ఇలాగ జరగాలి. మొత్తం డెమోక్రటైజ్ కావాలి. అన్ని ప్రాంతాల నుంచి, ఈవెన్ నార్త్ ఈస్ట్ నుంచి కూడా టీమ్స్ వచ్చి మరి వాళ్ళు కూడా డొమెస్టిక్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నార్త్ ఈస్ట్ ప్లేయర్స్ వాళ్ళు సత్తా చాటాలి. అప్పుడు కదా ఇండియాలో మన క్రికెట్, మన గుండె చప్పుడు, ఆ గుండె చప్పుడు అన్ని చోట్ల ఆ చప్పుడు వినిపించాలి.